నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో మరోసారి ఎన్నికల యుద్ధానికి తెరలేచింది వరుసగా మూడవసారి జగన్ చంద్రబాబు ముఖాముఖి తలపడుతున్నారు పొత్తులతోనే ఎన్నికల సమరానికి సై అంటున్న చంద్రబాబు ఎప్పటిలాగే ఒంటరి పోరుకే సిద్ధమంటున్న జగన్ ప్రత్యక్ష ఎన్నికల్లో చెరోసారి గెలిచిన జగన్ చంద్రబాబు ప్రస్తుత ఎలక్షన్స్ లో బాబుపై జగన్ పైచేయి సాధిస్తారా అంటే అవుననే చెప్పవచ్చు అసలు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎందుకు ఇంకా చంద్రబాబు భయపడటానికి కారణాలేంటి ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం జగన్ కంటే చంద్రబాబు వయసులో 2 దశాబ్దాలు పైగా పెద్దవారు రాజకీయాల్లో చూస్తే జగన్ది 15 ఏళ్ల అనుభవం అయితే బాబుది 45 ఏళ్ల అనుభవం ఇలా బాబు 3 సార్లు సీఎం 3 సార్లు విపక్ష నేతగా ఉంటూ విశేషమైన అనుభవం గడించారు జగన్ ఒకసారి విపక్ష నేతగా ఒకసారి సీఎంగా ఉన్నారు 1985 నుంచి చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు అలా చూసుకుంటే బాబు 8 అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సారథ్యం వహించినట్లుగా లెక్క ఇక జాతీయ రాజకీయాల్లో 1988 నుంచి ఎన్టీఆర్ మాటున ఆ తరువాత 1996 నుంచి తానే స్వయంగా కీలక పాత్ర పోషిస్తున్నవారు బాబు రాజకీయ అనుభవమైన వ్యూహాలు ఎత్తులు అన్నీ కూడా ప్రత్యర్థులకు అందనివి అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు 2014లో చంద్రబాబు జగన్ ని తనదైన వ్యూహాలతో చిత్తు చేశారు అయితే 2019 నాటికి ప్రత్యర్థిని లైట్ తీసుకున్నారు ఫలితం చేదుగా వచ్చింది ఈసారి మాత్రం అన్ని అస్త్రశస్త్రాలు సమకూర్చుకొని మరీ దూసుకొని వస్తున్నారు జగన్ ని ఎక్కడా తక్కువగా అంచనా వేయటం లేదు పైగా ఆయన ఆలోచనలు వ్యూహాలను పసికట్టి మరీ ధీటుగా ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు జగన్ రాజకీయం చూస్తే ముక్కుసూటిగా ఉంటుంది ఆయన సొంత బలం మీద అపారమైన విశ్వాసంతో ఉంటారు ఆయన ఆలోచనలు కూడా ఎక్కువగా సొంతంగానే ఉంటూ నిర్ణయాలుగా మారుతాయని అంటారు చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకున్నా ఇతరులతో చర్చించి కొంత తన నిర్ణయం మీద ప్రభావం చూపేలా చేసుకుంటారని ఆయన్ను బాగా దగ్గరుండి గమనించిన వారు చెబుతూ ఉంటారు ఇక జగన్ 2 పార్లమెంట్ 2 అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేశారు ఆయన జాతీయ రాజకీయాల వైపు చూడరని అంటారు 22 మంది ఎంపీల చేతిలో ఉన్న ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో జాతీయ స్థాయిలో పెద్దగా హడావిడి చేయలేదు ఆయనకు ఏపీఏ ముఖ్యం ఇక జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో చంద్రబాబుకు సంబంధ బాంధవ్యాలు రాజకీయాలకు అతీతంగా ఉంటే జగన్కి బీజేపీలో మోడీతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని అంటారు అంతకుమించి ఆయన ఎవరితోనూ పరిచయాలను పెద్దగా పెంచుకోలేదని అంటారు ఇలా ఇద్దరి మధ్య చాలా విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి అయితే ఈ ఇద్దరు ఢీ కొడుతున్న కీలక ఎన్నిక మాత్రం ఏపీలో మే 13న జరగబోతుంది చంద్రబాబు అంతా సిద్ధం చేసుకున్న 2 విషయాల్లో జగన్ మీద డౌట్ తో ఉన్నారని అంటున్నారు అదే ఆయన అధికార బలం అలాగే ధన బలం ఈ 2 విషయాల్లో జగన్ పైచేయి సాధించి ఎన్నికలను తనకు అనుకూలంగా మలుపు తిప్పుకుంటారేమో అన్న కలవరం అయితే టీడీపీ పెద్దలకు ఉందంటారు జగన్ అధికార బలానికి కొంత బ్రేక్ వేయడానికి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే జగన్ ది డైరెక్ట్ అధికారం బీజేపీ పెద్దల నుంచి బాబు అడిగి ఒప్పించి తీసుకోవాల్సింది సహకారం ఇక్కడే పెద్ద తేడా ఉంది అందువల్ల పొత్తులు ఉన్న కేంద్రం ఏపీలో జగన్ ని ఎంతవరకు కట్టడి చేస్తుంది అన్నది ఒక పెద్ద డౌట్ గానే ఉంది అని అంటున్నారు దానికి తోడు ధనబలం ఈసారి ధన ప్రవాహం వైసీపీ వైపు నుంచి ఎక్కువగా ప్రవహిస్తుందన్నది చంద్రబాబు మరో ఆలోచన పైగా ముందు జాగ్రత్త కూడా అందుకే సామాజిక సమీకరణను సైతం పక్కన పెట్టి చంద్రబాబు బలవంతులైన వారికి టికెట్లు ఇచ్చారని అంటారు టీడీపీలో కూడా అదే విమర్శ ఉంది కానీ బాబు తెలివిగానే ఈ పని చేశారని ఆయన రాజకీయ వ్యూహం తెలిసిన వారు అంటున్నారు జగన్ను ఆయన ధనబలాన్ని తట్టుకోవాలంటే ఇలాగే చేయాలని అంటున్న వారు ఉన్నారు ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థులతో నిర్వహించిన వర్క్షాపులో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో 1000 రూపాయలు రద్దు చేసిన తరహాలో 500 200 నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనివల్ల డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చి ఎన్నికల్లో ధనస్వామ్యం లేకుండా పోతుందని అన్నారు ఇదే సందర్భంలో వైసీపీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారని చంద్రబాబు అన్నారు
ఇక చివరిగా ఇప్పటికే 2000 నోట్లు రద్దయ్యాయి. 500, 200 నోట్లు రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఆపారని అంటున్నారు. బాబు మామూలు వేళలో ఈ డిమాండ్ చేయకుండా ఎన్నికల వేళ మాట్లాడడమే ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. నిజంగా ఏపీలో ఆ స్థాయిలో ధనబలంతో ఎన్నికలు జరుగుతాయి అన్న కొత్త చర్చకు తెరలేస్తుంది. జగన్ గెలిస్తే ఆ 2 అంశాలే కారణం తప్ప మరేమీ కావని బాబు భావిస్తూ వాటినే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఏపీలో అలాంటి స్థితి ఉందా? వైసీపీయే అధికార ధనబలాన్ని ఉపయోగిస్తుందా? టీడీపీ చేతులు ముడుచుకొని కూర్చుంటుందా అంటే వెయిట్ అండ్ సీ. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.